మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత నెలకొంది. పసుపు కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లి చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు కాంటాలు నిలిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రయ విక్రయాలు జరపాలని రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో దీంట్లో పనిచేస్తున్నటువంటి హమాలి, చాటా, దడువాయి, ముల్లె, గుమస్తా సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా రైతు పండించి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని దొంగతనం చేస్తున్నారని పత్రికల్లో రావడంతో ఇవాళ మొత్తం మార్కెట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఆందోళనకు దిగటం జరిగింది. చైర్మన్ గారితో చర్చలు జరపడం జరిగింది. మరి ఇంత కథనాలు ప్రైవేట్గా పేపర్లలో కథనాలు వస్తూ ఉంటే స్పందించాల్సినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం కానీ మన సెక్రటరీ గారు కానీ స్పందించకపోవడంతో కార్మికులందరూ కూడా ఆందోళన దిగి ఇవాళ చైర్మన్ ఆఫీస్ను ముట్టడి చేయడం జరిగింది. గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత నెలకొంది. పసుపు కార్మికులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, ఒక పక్క పసుపు బోర్డు ఏర్పాటైనా కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని ఒక పక్క పసుపు రైతులు ఆవేదన చెందిన నేపథ్యంలో ఇప్పుడు పసుపు కార్మికులు కూడా ఈ మెరుపు సమ్మె చేపట్టడం కొంత ఆందోళనకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమ్మె నేపథ్యంలో వారు చైర్మన్ కార్యాలయాన్ని కూడా ముట్టించారు. అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఈ సమ్మెకు గల కారణాలు ఏంటి శ్రీకాంత్? పవన్, ప్రధానంగా సమ్మెకు గల ముఖ్య కారణం ఏంటంటే నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఆసియా ఖండంలోనే చాలా పెద్దదైనటువంటి మార్కెట్ యార్డ్. ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ కి పసుపును ఇప్పుడు ఈ పసుపు దిగుబడి వస్తున్నటువంటి సమయం పసుపును విక్రయించేందుకు మార్కెట్ కు తీసుకొస్తారు. ఇటు నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి పెద్ద స్థాయిలో పసుపును విక్రయించేందుకు ఈ మార్కెట్ కు తీసుకొని వస్తారు. అయితే కుప్పలు కుప్పలుగా పోసి ఉంచినటువంటి పసుపును అక్కడ ఉన్నటువంటి కార్మికులు కొంతమంది చోరీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్కెట్ యార్డ్ లో 2 రోజుల నుంచి ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అతను అక్కడ ఈ ఏదైతే పసుపు ఉందో దొంగిలించిన పసుపు గుర్తించినట్లు అతను చెప్పాడు. ఈ వ్యవహారము మార్కెట్ కమిటీ చైర్మన్ వద్దకు కూడా వెళ్ళింది. అయితే చైర్మన్ కూడా ఈ దాన్ని ఇట్లా అంటే కార్మికులు చోరీ చేస్తున్నారు అనే ఆరోపణలు ఖండించలేకపోయారు అని చెప్పేసి కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున అక్కడ మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపు 1000 మందికి పైగా కార్మికులంతా మార్కెట్ యార్డ్ లో ఒక్క చోటికి చేరి తమ పైన దొంగతనం నెపం ఎత్తారని చెప్పేసి కార్మికులంతా విధులకు బహిష్కరించి అక్కడ ఆందోళనకు దిగారు. ఎవరైతే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ పైన దాడికి కూడా దిగడం జరిగింది. శ్రీనివాస్ ను పోలీసులు రక్షించే ప్రయత్నం చేసి అక్కడ విజువల్స్ లో మనం చూడవచ్చు. పోలీసు వెహికల్ లో కూర్చోబెట్టినా కానీ కార్మికులు అతన్ని పోలీస్ వెహికల్లోకి వెళ్లి కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ అంశం పైన ఇప్పటికే కార్మిక సంఘాలతో అటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడినప్పటికీ తాను కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఈ చోరీ జరిగిన విషయాన్ని చైర్మన్ కూడా ఖండించలేదని చెప్పేసి చైర్మన్ ని కూడా నిలదీయడం జరిగింది. అక్కడ నుంచి చైర్మన్ కాన్వాయ్ వెళ్తుంటే చైర్మన్ కాన్వాయ్ పైకి కూడా చైర్మన్ పైన దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు కార్మికులు. ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో చైర్మన్ కార్ డ్రైవర్ అక్కడ నుంచి వేగంగా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్ని రోజుల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము కార్మికులమంతా ఇక్కడ పనిచేస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు, తాము ఎప్పటికీ ఎలాంటి చోరీ చేయలేదు, తాము కష్టపడి ఇక్కడ పని చేస్తూ బతుకుతున్నాము, తమ పైన ఇలాంటి చోరీ ఆరోపణలు అంటే దొంగతనం చేస్తున్నారనే ఆరోపణలు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళంతా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉన్నారో శ్రీనివాస్ తమ పైన ఆరోపణలు చేస్తున్నారు, తాను
శ్రీనివాస్ అక్కడ ఏదైతే పసుపు చోరీ జరిగిందో ఆ చోరీ జరిగినటువంటి పసుపును కూడా తాను గుర్తించినట్టు శ్రీనివాస్ చెప్పడంతో ఒక్కసారిగా కార్మికులంతా ఆగ్రహ ద్వేషాలకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ఉదయం నుంచి పూర్తిగా తమ విధులు మానేసి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. మార్కెట్ యార్డ్ లో కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరోవైపు పసుపు సంబంధించినటువంటి పంట చాలా ఎక్కువగా వస్తుంది మార్కెట్ యార్డ్ లోకి. దాదాపు 4 జిల్లాల నుంచి పసుపు విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు రావడంతో ఆ పసుపును దించేందుకు అమాలీలు లేకపోవడం, పసుపును కుప్పలుగా పెట్టేందుకు అమాలీలు సహకరించకపోవడం, ఇటు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారు రైతుల వద్ద నుంచి పసుపు కొనుగోలు చేయలేక పూర్తిగా ఒక మార్కెట్ యార్డ్ లో మాత్రం ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కార్మికులు విధులు బహిష్కరించడం, అటేమో రైతులు తీసుకొచ్చినటువంటి పసుపును దించలేకపోవడం, ఆ ఉన్నటువంటి పసుపును అమ్ముకోలేక ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడ అందుబాటులో లేక పూర్తిగా ఈ ఉదయం నుంచి అయితే అక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. శ్రీనివాస్ ని ఎవరైతే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్నైతే సురక్షితంగా ఆ మార్కెట్ యార్డ్ నుంచి అయితే తీసుకెళ్లారు. తమ పైన వస్తున్నటువంటి ఆ ఆరోపణలు నిజం కావు, ఇవి నిజం కావు అని చెప్పేసి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి చెప్పేంత వరకు తమే విరమించేదే లేదని చెప్పేసి కార్మికులంతా భీష్మించు కూర్చున్నారు. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.